పేరు గుంజి కోటేశ్వరరావు. మాది ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు కొత్తూరులో మా నాన్న మా అమ్మ వాళ్ళంతా కూడా రైతువారి కూలీలు. మాకు 4 అన్నదమ్ములు. నేను 10th నుంచి ఎలక్ట్రానిక్స్ ఐటీఐ చేశాను. ఐటీఐ నుంచి టీవీ టెక్నీషియన్గా గుర్తింపు పొంది షాపు నిర్వహించుకుంటూ ఉంటున్నాను. ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్టీఆర్ కాలనీ నేను వచ్చిన కొత్తల్లో అప్పుడప్పుడే ఏర్పడి కనీసం దోవలు నడవటానికి కూడా వీల్లేని బురదమయంగా గోతులుగా ఇదంతా చెరువు ప్రాంతం అయి ఉంది. ఇంత మెరక ప్రదేశం కాబట్టి ఈ మెరక ప్రదేశంలో జనావాసాలందరూ ఇళ్ళు ఉంటున్నారు. దాంట్లో మేము కూడా లోయలో ఉన్న బడ్జెట్లో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము కూడా గుడిసేసుకొని ఇక్కడే వచ్చాం. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని, దాని మీదట వీళ్ళకి ఏదో కొంతన్నా మేలు చేయాలనే ఉద్దేశంతో నేను నా టెక్నీషియన్ ఫీల్డ్ చేసుకుంటూ వీళ్ళకి ఎంతైనా మేలు చేయాలి, వీళ్ళ తరపున మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి మేలు చేయటం కోసమే నేను రాజకీయంగా 2004లో రవికుమార్ గారు ఎమ్మెల్యేగా ఆయన వచ్చినప్పుడు ఆయన స్ఫూర్తితో అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చాను. ఆడి నుంచి 2006లో నాకు ఇక్కడ వార్డు నంబర్గా అవకాశం ఇచ్చారు. 2006లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. ఓడిపోయినప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి ఇక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం దిశగా నువ్వు పనిచేస్తున్నావు, యాక్టివ్గా ఉండమని ఆ ఉన్న సమస్యలతో స్పందిస్తూ వచ్చాను. అప్పుడు 2009 మళ్ళీ ఎమ్మెల్యే గారుగా మన రవికుమార్ గారు, ఇప్పుడున్న మినిస్టర్ గారు, ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నేను ఆయనతో పాటు యాక్టివ్గా ఉంటూ ఇక్కడ అద్దెంకిలో ఉన్న ప్రథమ నాయకులు కొంతమంది ఉన్నారు, చంద్రెడ్డి రమేష్ గారు, అట్లా కొంతమంది, వాళ్ళందరిని కూడా పెట్టుకొని మాకున్న సమస్యలు చెప్తూ ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను కూడా ఎమ్మెల్యే గారుగా ఉన్న ఆయన దృష్టికి తీసుకెళ్లేవాడిని. ఆయన కూడా నన్ను చాలా బాగా స్పందించేవాడు. ఆ స్పందించిన తీరుతోనే అప్పట్లో 2009 ఆయన ఇక్కడ అద్దంకి నియోజకవర్గం తరపున పోటీ చేసినప్పుడు కనీసం నడవటానికి కూడా నడవలేని పరిస్థితి. అంతకుముందు గరటయ్య గారు కట్టేయించాడు, కొంతమందికి ఏదో పొజిషన్ సర్టిఫికేట్లా ఇచ్చారు, దాంతోపాటు ఇక్కడ నివాసం ఉంటున్నారు. దానికి అనుగుణంగా ఆయన్ని ఆ రోజు ఎమ్మెల్యే గారు నేను చెప్పిన విధానానికి స్పందించి ఆ రోజు ఎన్ఆర్జీఎస్ వర్క్లో సంబంధించి 50 లక్షల రూపాయలు మట్టి రోడ్లు అవన్నీ శాంక్షన్ చేశారు. ఆ రోజు మా కాలనీకి పూర్తిగా ఒక దిశ ఏర్పడింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆయనతో పాటే కొనసాగటం జరిగింది. 2009 కానీ 2014 కానీ 2014 పరిణామాలతో పాటుగా ఆయనతో పాటు పార్టీ మారటం జరిగింది నేను కూడా. కానీ మళ్ళీ 2019 ఎలక్షన్ టైం వచ్చేసరికి ఆ టైంలో ఇక్కడ నేను చేసిన సేవా స్ఫూర్తికి గుర్తుగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ, నాయకులందరూ కూడా నన్ను కావాలని కోరుకొని, మనకి వైసీపీ టీడీపీ అని కాదు, మనకి ఇక్కడ పనిచేసే నాయకుడు కావాలి. కాబట్టి ఏంటంటే మనం గుంజికోటేశ్వరరావుని పెట్టుకుంటే మనకి ఇన్నాళ్ళు సేవ చేస్తున్నాడు, పదవి ఉన్నా లేకపోయినా, ఈసారి అయినా మనకు అతనే కావాలనే ఉద్దేశంతో నాయకులు, ప్రజలు అందరూ కూడా నన్ను కోరుకొని నన్ను పార్టీలోకి ఆ రోజు పెద్ద ఆయన గరటయ్య గారు ఆహ్వానించడం జరిగింది. నేను ఆయన మాట మేరకు నేను పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు యాక్టివ్గా ఉండి పనిచేశాం. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మనకి దగ్గర నేను మా అత్యధికమైన మెజార్టీతో నన్ను 400 పైచిలకు మెజార్టీతో నన్ను బాగా గెలిపించారు జనాలందరూ. మీరు గెలిచిన తర్వాత ఈ గడిచిన 3.5 సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు కౌన్సిలర్గా? నేను ఇక్కడికి అన్ని గవర్నమెంట్ అవసరాల నిమిత్తం పెద్దగా ఏదైనా ఆఫీసులు అవి చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదని ఇక్కడ ద్వారకా నగర్ అని ఉంది, దానికి సమీపంలో 19 సర్వే నెంబర్ ఉంది. అక్కడ దగ్గర ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ వేరే ఆక్యుపేషన్లో ఉన్న ల్యాండ్ని క్లియర్ చేసి క్లియర్ కట్గా ఈరోజు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల పర్పస్గా వాడుకునే దానికి దాదాపు 4-5 కోట్ల రూపాయలు వస్తుంది. దాన్ని కబ్జాదారిలో పడకుండా కాపాడి దాన్ని మనం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన అతి ముఖ్యమైన పని. అలాగే ద్వారకా నగర్ ఉంది. గత 25-20 ఏళ్ల నుంచి కూడా గతంలో ఏనాడు చేయలేని పనులు
వాళ్ళకి సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగింది. అలాగే టోటల్గా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,20,00,000 వరకు వర్క్ చేయించాము. అలాగే ఆ గవర్నమెంట్లో ప్రతి సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళేటట్టుగా ఎక్కడ తన మన అనే తారతమ్యం లేకుండా వర్క్ చేశాను. ఈ రోజుకి జనంలో నా మీద అదే అభిమానం కొనసాగుతుంది. ఓకే, సరే, మరి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారినాయి, ఇంకో రాబో ముందు రోజుల్లో ఎలాంటి మీ మీద ప్రెజర్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి? కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ పార్టీపరమైన విధి విధానాలతోనే ఉన్నామే తప్ప వ్యక్తిగతమైన వివాదాలకు తావు ఇవ్వరని అనుకుంటున్నాము. ఎందుకంటే గతము కూడా మేము మినిస్టర్ గారికి చేసున్నాము. ఆయనకి మన విధి విధానాలు తెలుసు. పార్టీపరమైన విధానాల్లో కాకుండా వ్యక్తిగతమైన విధానాల్లో మాకు సహాయపడతాడని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇక మీ ముందున్న బాధ్యతలు ఏమిటి సార్? ఇంకా మీరు చేయాలనుకుంటున్నారు? చాలా పెద్ద బాధ్యత. మంచి ప్రశ్న అడిగారు. ఇది జనానికి కూడా తెలియటం అవసరం. ఈ కాలనీ మొత్తం కూడా చెరువు ల్యాండ్లో ఉంది. సర్వే నెంబర్ 95 చెరువు ల్యాండ్లో ఉంది. దీన్ని దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఏ నాయకులు వచ్చినా ఎంతో కొంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది. స్థానికంగా ఉండే వాళ్ళకి పట్టాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇటీవల కాలంలో ఆపమని చెప్పి ఆర్డర్స్ అవి కూడా వచ్చి ఉన్నాయి. కాకపోతే ఎవరు వచ్చినా చెరువు అంటున్నారే కానీ చెరువు ఇంకా చాలా 60-70 ఎకరాల చెరువు ఉంది. ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ అయింది. కాకనే అది కాకుండా ఉన్నది 50-60 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువు కూడా నిరుపయోగంగానే ఉంటుంది. ఇది మెరక ప్రదేశం అని, దీన్ని ఇవ్వచ్చని దాని మీద రిపోర్ట్ ఒకటి తయారు చేసి మాకు న్యాయం చేయాలనేది నా ముందున్న కర్తవ్యం. దాన్ని అధికారుల దృష్టికి, అలాగే వీలైతే మినిస్టర్ గారి దృష్టికి కూడా అదే తీసుకెళ్తాం. పార్టీ విధానంగా కాకుండా మాకు మంచి మనసుతో సాయం చేయమని ప్రాధాయపడతాం. పైగా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధనికులు కాదు. మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలమే అందరమే. వీటిల్లో ఓసీ అనేది ఒక 5% కూడా ఇక్కడ లేదు. 95% ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరం మైనార్టీ వాళ్ళం. పొద్దున్న లేస్తే అందరూ ఇక్కడ మెయిన్గా మన నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నటువంటి బుడిగ సంఘాలు వాళ్ళు సోదులు చెప్పుకోవటం, భిక్షాటం చేసుకోవటం, చిన్న చిన్న చుట్టు గుడిసెలు వేసుకొని తోలుబొమ్మలాటోళ్ళు, జంగాలు, అలాగే బండోళ్ళు మేజర్గా ఉన్నారు. వీళ్ళు కూడా చాలా పేద పరిస్థితిలో ఉంటారు. ఈ చోటు ఉంది కాబట్టి రెక్కాడితే డొక్కాడకపోయినా ఒక ఇల్లు ఉండాలి కాబట్టి రూపాయి కష్టపడి ఈ నిర్మాణాలు కూడా చేసుకొని ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అంతా పేద ప్రజలు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలనేదే నా తపన. సార్, మరి ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు ఏమన్నా దాని మీద అప్డేట్ ఏంటి? రోడ్లు, డ్రైనేజీలు చాలా వరకు అంతకుముందు అయితే ఈ కోర్టు ఆర్డర్లు లేనప్పుడు చాలా వరకు రవికుమార్ గారు ఉన్న టైంలోనే ఇక్కడ ఎక్కువ రోడ్లు, డ్రైనేజీలు జరిగినాయి. మొన్న నేను కౌన్సిలర్గా గెలిచి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 1,20,00,000 రూపాయల వరకు జరిగింది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి మాత్రం ఇది చెరువు ప్రదేశము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆపేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇంకా మిగిలిపోయిన రోడ్లు ఇవి కూడా వేయటానికి అడ్డంగా మారింది. ఓకే సార్, ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు ఈ లబ్ధిదారులకి ఏ విధంగా చేరుతూ ఉన్నాయి? సంక్షేమ పథకాలంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ పథకం కూడా వాలంటీర్ల ద్వారాగా, ఇప్పుడు పొలిటికల్ అనేది ఒక విధానం అయితే వాలంటీర్ విధానం అనేది చాలా చక్కగా పనిచేసింది. పార్టీ వ్యవహారం సంగతి పక్కన పెడితే ఒక చిన్న సంక్షేమ పథకం వచ్చినా ఇది పథకం వచ్చింది, దీనికి మీరు అప్లై చేసుకోండి, ఈ పథకం వస్తుంది, ఈ పథకం రాదని చాలా క్లియర్ కట్గా వాళ్ళ చెవికి చేరేది. ఇప్పుడు కొత్తగా వచ్చారు వాళ్ళు విధి విధానాలు ఇంకా ఏర్పాటు చేసుకోవాలేమో. కానీ అలాంటి వాలంటరీ వ్యవస్థని ఆ రోజు 10,000 రూపాయలు మళ్ళీ ఇచ్చి మేము మీ సేవలను ఉపయోగించుకుంటామని చెప్పారు. 10,000 ఇచ్చారో ఎవరో తప్పితే ముందైతే వాలంటరీ వ్యవహారాన్ని అయితే వెలుగులోకి తెచ్చి వాలంటరీ వ్యవస్థను పటిష్టం చేస్తే సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా వెళ్తాయి అనేది నా ఉద్దేశం.
సార్ ఇప్పుడు మరి ఒక బీసీ ప్రజాప్రతినిధిగా, బీసీ నాయకులుగా మీకు అధికారులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, మీకు సపోర్ట్ ఎలా ఇస్తున్నారు? అధికారులు, స్థానిక నాయకులు కానీ, ఎందుకంటే మనం నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టుగా నేను చాలా సౌమ్యంగా వ్యవహరిస్తాను. అధికారులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పనులు చేయను. కాబట్టి ఏంటంటే పొజిషన్ అపోజిషన్ అని కాదు, అధికారులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తారు. అలాగే నాయకులు కూడా పార్టీ ఆ టైంలో పార్టీయే, కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు కూడా దాని పరిస్థితిని అర్థం చేసుకొని పోయే పరిస్థితిలోనే ఉన్నారు ప్రజెంట్.